కారణమవుతుంది అని ఆయన ఒక మాట చెప్పాడు. సో ఈ బుల్డోజింగ్ ఇలా సాగుతోంది. సార్ అలిగిన ఇరాక్ పాకిస్తాన్ దౌత్యం అసీం మునీర్పై వాన్స్ ప్రేమ. దిస్ ఇరాన్ అమెరికా చర్చలు స్విట్జర్లాండ్లో జరుగుతున్నాయి కదా, మధ్యలో ఇరాన్ ప్రతినిధులు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే, ఒకటేమో లెబనాన్లో మేము ఏదైనా చేస్తాము అని లెబనాన్లో వాళ్ళు ఇటు ఇజ్రాయిల్ అటు అమెరికా మాట్లాడడం, దాంతో ఇరాన్ వాళ్ళు మేము మళ్ళీ హార్మోజ్ క్లోజ్ చేస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. సో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఇజ్రాయెల్ మేమైతే వెనక్కు తగ్గేది లేదని వాళ్ళు అన్నారు. సో ఇంక మేము చర్చల్లో కూర్చోవడం ఎందుకు అర్థం లేదు. ఈ లోపల ట్రంప్ ఏమన్నాడు, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ అగైన్ షో మై ఇది అట్లా అన్నాడు. ఇరాన్ చాలా కోపం వచ్చింది. వాళ్ళు డెలిగేషన్ అక్కడే చెప్పేసి మీరు బీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ అన్నారు. కేర్ఫుల్గా మాట్లాడండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము ఇక్కడ చేతులు కట్టుకొని ఉండడానికి రాలేదు, మేము హోటల్కి వెళ్ళిపోతున్నామని వాళ్ళు చర్చల్లో నుంచి నేరుగా హోటల్కి వెళ్ళిపోయారు. హోటల్కి వెళ్ళిపోయి కూడా ఓకే మధ్యవర్తులు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి, కానీ మేమైతే మటుకు మీరు ఇష్టానుసారం మాట్లాడితే చర్చల్లో కూర్చునే అవకాశం లేదన్నారు. అందుకని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాబ్ తర్వాత ఈ ఒమన్ వీళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం వహించి ఎలాగో ఆ చర్చలు సాగిస్తున్నామని అనిపిస్తున్నారు. జేడీ వ్యాన్స్ దానికి కొంచెం ఆధ్వర్యం వహిస్తున్నారు. ఇదొక భాగం కాబట్టి జరుగుతుంది. హార్మోజ్ మూత ఉంటుందా లేదా, మళ్ళీ భారతదేశం కూడా ఇంకా హార్మోజ్ మీద మనం ఆధారపడితే లాభం లేదు, ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఇండియా కూడా నిర్ణయించుకుంది. అది కూడా తెలుస్తుంది. కానీ ఈ లోపల జేడీ వ్యాన్స్ ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు. ఘోరమైన వ్యాఖ్యలు అంటే ఏ విధంగా అంటే, మీరు నిన్న మొన్న చూసుంటారు, పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన మాట్లాడుతూ భారతదేశం యొక్క అంతు తేలుస్తాము, ఈ సింధు జలాలకు సంబంధించి మా నీళ్లు మాకు రాకుండా చేస్తున్నారు, వాళ్ళు బుద్ధిగా ఉంటే సరే, లేకపోతే మటుకు మా సత్తా ఏంటో చూపిస్తాం, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ జేడీ వ్యాన్స్ మటుకు స్విట్జర్లాండ్ చర్చల నేపథ్యంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్ చాలా అద్భుతమైన పాత్ర వహిస్తుంది, నిజంగా ఈ షహజాబ్ ఈజ్ డూయింగ్ ఏ వెరీ గుడ్ రోల్, అది ఇది అన్నారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూ ఒక ప్రశ్న వేశాడు, ఏంటంటే భారత పాకిస్తాన్లలో మీకు బాగా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులను చెప్పండి అని. పోతే ప్రశ్న వేసిన వాడు ఏ ఉద్దేశంతో వేశారో నాకు తెలియదు. అంతకుముందే నరేంద్ర మోదీ నాకు చాలా ఇష్టమని ట్రంప్ చెప్పున్నాడు కదా. కానీ ఈయన ఏమన్నాడంటే, నాకు ఉషా ఇష్టం, ఉషా అంటే ఆయన భార్య, భారతీయ నేపథ్యం కలిగిన, చాలా తెలివిగా చెప్పాడు. నాకు ఉషా చాలా ఇష్టం, ఆ తర్వాత అసీం మునీర్ నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ఎవరినైతే భారతదేశానికి సంబంధించి మొన్న పహల్గామ్ వీటన్నిటి వెనక ఉన్నాడో, చాలా సందర్భాల్లో చాలా విధ్వంసకర పాత్ర వహించి పాకిస్తాన్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్నాడో, అసీం మునీర్ తనకు చాలా అతి ముఖ్యమైన ఇష్టమైన వ్యక్తి అని. అంటే అమెరికా డబుల్ గేమ్ ఎలా ఉందో మీరు చూడండి. మోదీ నాకు ఇష్టం, మోదీ ఉన్నంత వరకు ఇండియాను కాపాడుతానని ట్రంప్ గారు అంటారు, నాకు అసీం మునీర్ చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పి వ్యాన్స్ అంటాడు. భారతదేశం నిజంగా ఈ మధ్యలో మోదీ ప్రభుత్వం చాలా తీవ్రమైన ఇరకాటం ఎదుర్కొంటున్న ఒక పరిస్థితి. అందుకే ఇరాన్తో మంచిగా ఉండి ఏదో ఒక విధంగా చేసుకోవాలి, కానీ ఈ ట్రంప్ను నమ్ముకుంటే మటుకు కుక్కతో పట్టుకొని గోదావరి ఇదినట్టే అని ఒక హెచ్చరిక